యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇచ్చే కాంపెన్సేషన్ ఐటీ రిటర్న్స్ ఆధారంగా ఉండాలన్నటువంటి నిర్ణయం కీలకమైంది. ఏదైతే ఆహ్, గతంలో ఉన్నటువంటి విధానాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని నిర్ణయించడంలోని అస్పష్టతలను తొలగిస్తూ మార్గదర్శకాలను వెలువరించింది. ఆదాయపు పన్ను రిటర్న్ ఆధారంగా బాధితుల వార్షిక ఆదాయాన్ని నిర్ధారించవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. నెలవారీ జీతాలు పొందే ఉద్యోగుల విషయంలో అయితే వాళ్ళు అంతకుముందు ఏడాది సమర్పించిన ఐటీఆర్ ఆధారంగా పరిహారాన్ని అంచనా వేయొచ్చని చెప్పింది. స్వయం ఉపాధి వ్యాపార రంగంలోని వ్యక్తుల విషయంలో గత 3 ఏళ్లలో వారు సమర్పించిన ఐటీఆర్లు సగటును పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. మోటార్ వాహన చట్టంలో వార్షిక ఆదాయం లెక్కింపు ఖచ్చితమైన ఫార్ములా ఏమీ లేదని ధర్మాసనం చెప్పింది. అయితే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల విషయంలో ఐటీఆర్ల ఆధారంగా పరిహారం నిర్ణయించవచ్చని చట్టం పేర్కొందని వెల్లడించింది. వార్షిక ఆదాయం లెక్కింపుకు ఐటీఆర్ చట్టబద్ధమైన అత్యంత ముఖ్యమైన పత్రం అని తీర్పు రాసిన జస్టిస్ సంజయ్ కరోల్ అభిప్రాయపడ్డారు. వాహన ప్రమాదాల్లో నష్టపరిహారం నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా కొన్ని కోర్టులు తాజా ఐటీఆర్లను, మరికొన్ని కోర్టులు గతేడాది ఐటీఆర్లను పరిగణలోకి తీసుకుంటున్నాయని ధర్మాసనం చెప్పింది. గతేడాది ఐటీఆర్ల ఆధారంగా పరిహారాన్ని నిర్ణయించడం సబబని సుప్రీం ధర్మాసనం చెప్పింది. అయితే ప్రమాద ఘటన కొన్నాళ్ల ముందు నాటి తాజా పదోన్నతుల లేఖలను మరేదైనా ఆర్థిక ప్రయోజనాల ఆధారాలను కూడా కోర్టులు అదనంగా పరిశీలనలోకి తీసుకోవచ్చని సూచించింది.